నా పేరు వంశీ. ఇది గత 2 years బ్యాక్ ఇంతకుముందు కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు చాలా ఫాస్ట్గా రన్నింగ్ అయింది వర్క్. ఇప్పుడు ఈ కాంగ్రెస్ ఉన్న ప్రభుత్వంలో అయితే మాత్రకి వర్క్ చాలా స్లో అయిపోయింది. ఈ డస్ట్ ఎలర్జీకి కూడా చాలా మటుకి షాపులకు షోరూమ్లకు సంబంధించిన వాటికి చాలా ఇబ్బంది కలుగుతున్నారు. ప్రజలకు చాలా క్రిటికల్గా ఉన్నది. ఎందుకంటే ప్రజలు బాగా డస్ట్ వల్ల కూడా బాగా ఎఫెక్ట్ అయిపోతున్నది. బయటికి వెళ్ళాలన్నా ఈ డస్ట్ వల్ల కూడా చాలా వెళ్ళలేకపోతున్నారు ప్రజలు. చాలా ఇబ్బంది కలుగుతున్నది. ఈ గత 3-4 years నుంచి చాలా ఇబ్బంది అయిపోతున్నది. ఈ కాంగ్రెస్ ఏమో కానీ ప్రజలకు నష్టపోతున్నారు బాగా. ఉన్న ఇప్పుడు ప్రభుత్వంలో వర్క్ స్పీడ్గా నడుస్తాయేమనుకున్నాం కాంగ్రెస్ వచ్చి, కానీ కాంగ్రెస్ కూడా ఏం లేదు. రోడ్ ఏం లేదు ఇప్పటికీ, ఇంత అసలు రోడ్ చేయడానికే లేదు. అసలు వర్కే ఇంకా స్టార్ట్ కాలేదు. వర్క్ చేయడానికి వెనక ముందు 10 రోజులు నడుస్తుంది, 1-2 నెలలు పడుకుంటుంది. వర్క్ స్పీడ్గా ఉండాలి కదా, వర్క్ అయితే స్పీడ్ అసలు వర్క్ అనేది లేదు. అసలు సోషల్ మీడియాకి సంబంధించిన వీళ్ళు వ్యక్తిగతంగా సోషల్ మీడియాలకు వీళ్ళందరికీ చెప్తున్నారు, కానీ కాంగ్రెస్ పరిపాలన చేయడం వల్ల ఈ ప్రభుత్వంలో ఏ వర్క్ కూడా ఇంతవరకు ఏ పని కూడా కంప్లీట్ కాలేదు. వాళ్ళు చేసిన ఏం చేశారు? బస్ ఫ్రీ పెట్టారు, ఎన్నో కోట్ల కొన్ని టర్న్ ఓవర్ లాస్. అది పనికిరాని పట్టించుకుంటూ పనికి వచ్చేటి పట్టించుకోవట్లేదు. అది ఆడపిల్లలకు 18 సంవత్సరాలకు కంప్లీట్ అయిపోయినా 2500 ఇస్తా అన్నారు, అది లేదు. తులం బంగారం అన్నాడు, తులం బంగారం దిక్కులేదు. లేడీస్ బస్ ఫ్రీ పెట్టి లేడీస్ కొట్టుకున్నాడు. డబ్బులు ఇచ్చినాడు నిల్చుంటున్నాడు, లేడీస్ ఏమో ఊరికే వచ్చిపోయేటోళ్ళకు ఫ్రీ ఉన్నది. దాని నుంచి చాలా నష్టపోతున్నారు ప్రజలు. చనిపోవడం జరిగింది చాలా మటుకు. ఇప్పటికీ బస్సులు 2-3 చనిపోవడం జరిగింది. బస్సు యాక్సిడెంట్ కూడా చాలా క్రిటికల్గా జరిగినాయి. అది వాళ్ళకు కూడా తెలుసు. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అనేది ఇంత వెరెస్ట్ అనుకోలేదు ఎప్పుడు. అసలు మళ్ళీ ఈ ప్రభుత్వం రాకూడదు, రాకూడదు. రైతులు కూడా ఎంతోమంది నష్టపోయారు. రైతులకు వచ్చిన ఫర్టిలైజర్కి సంబంధించిన రైతులకు సంబంధించిన మందులు, రైతులకు సంబంధించిన వాటికి అయితే ఇంతవరకు ఎప్పుడు ఇబ్బంది కలగలేదు టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు. ఈ మధ్యకాలంలో కాంగ్రెస్ వచ్చిన గురించి మండల ఆఫీసులలో, డిస్టిక్లలో మందులకు చాలా క్రిటికల్గా ఇబ్బంది అయిపోయింది. రైతులు లైన్ కట్టాల్సి వచ్చింది. రోడ్ ఏం లేదు, ఇంకా చాలా టైం పడుతుంది. ఇంకా రోడ్ ఇంతవరకు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన నుంచి ఏ రోడ్డు సక్సెస్ కాలేదు, ఏ రోడ్డు కూడా వేయలేదు. వాడు వేసి చూపించలేదు. గవర్నమెంట్ కూడా ఇంత అప్పు వేసి కూడా ఇంత చూపిస్తున్నాడు, కానీ అసలు రోడ్ వేసింది కూడా చూపించమని ఏది చేసాడు? వేస్ట్. ఏం చేయలేదు వాడు. ఏం చేసిండు? ఏం చేయలేదు. గొప్పగా ప్రచారం చేసుకుంటారు కదా, మేము రోడ్లు వేసిన ఉప్పల్లో అని చెప్పి. ఎక్కడి నుంచి వచ్చినోడు ఇక్కడ డబ్బా కొట్టుకోవడం తప్ప ఏం లేదు అక్కడ. క్రిటికల్గా అయితే అసలు ఉప్పల్ ఇక్కడ సంబంధించిన వ్యక్తిగతంగా అసలు ఇక్కడ ఏం లేదు. రోడ్డు కూడా క్రమశిక్షణగా లేదు. చాలా తొందరగా కంప్లీట్ అయిపోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.